వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 at 5. ఏపీలో భూముల విలువతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా జనవరి 1 నుంచి పెరుగుతాయన్నారు. కానీ ఇప్పుడు ఇది వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. ఎందుకు వాయిదా పడింది? అసలు ఈ టాక్ పై పబ్లిక్ ఒపీనియన్ ఏంటో చూద్దాం 5 at 5 లో. పేర్ని నాని ఫ్యామిలీకి చెందిన గొడవలో మిస్ అయిన పీడీఎస్ రైస్ బస్తాల సంఖ్య మరింత పెరిగింది. కేసులు నోటీసుల నేపథ్యంలో ప్రస్తుతం పేర్ని ఫ్యామిలీ ఏమంటోంది, మిస్ అయిన రైస్ ఎక్కడున్నాయి చూద్దాం. డీటెయిల్స్. ఏలూరు జిల్లాలో చెక్కపెట్టెల శ్రీధర్ వర్మ అలియాస్ సుధీర్ వర్మ అలియాస్ సురేంద్ర వర్మ కేసు ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది. అసలు ఎందుకు చంపాడు, ఎవరిని చంపాడు, చెక్కపెట్టెల మిస్టరీపై పోలీసులు అసలు ఏమంటున్నారో చూద్దాం ఈ బులెటిన్ లో. అల్లు అర్జున్ పై ఉన్న కేసు విషయంలో ఇవాళ 2 కోర్టుల్లో 3 రకాల వాదనలు జరిగాయి. అవేంటి, బెయిల్, రిమాండ్ వ్యవహారాల్లో అప్డేట్స్ ఏంటో ఫోకస్ చేద్దాం. ఇంకోవైపు ఢిల్లీలో భారీ వర్షం, మరోవైపు మన్మోహన్ సింగ్ ఇంట్లో నేతల నివాళి ప్రవాహం. ఇంతకీ మాజీ ప్రధాని సందర్శన ఎప్పటి వరకు, అంత్యక్రియలకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం ఈ బులెటిన్లో. ఏపీలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా పడింది. జనవరి 1 నుంచి నిర్ణయం అమలు చేయాలని మొదట భావించిన ప్రభుత్వం పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై కసరత్తు కొనసాగుతోంది. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్న వార్తలతో ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూములకు ఉన్న డిమాండ్, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా 14,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై తమకు అధికారికంగా సమాచారం లేదు అంటున్నారు సబ్ రిజిస్ట్రార్లు. మనకి వాస్తవంగా అయితే మార్కెట్ వాల్యూలకు సంబంధించి ప్రపోజల్స్ తయారు చేశామండి. దానికి సంబంధించి జేసీ గారితో ప్రైమరీ అప్రూవల్స్ కూడా అయిపోయాయి. దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కన్నా తెలియచేయమని చెప్పేసి మనకి నిన్న ఈవినింగ్ వరకు టైం ఇచ్చారు. ప్రస్తుతానికైతే మన గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఆపమనేటువంటిది ఏమి ఇంకా రాలేదు. ఉదయం మనకు పేపర్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మాకు ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో. అక్కడి నుంచి మేము జేసీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. ఈవినింగ్ మేము తెలియజేయాలి. ఏపీలో గత 5 ఏళ్లలో భూముల మార్కెట్ రిజిస్ట్రేషన్ ధరలు పలుమార్లు పెరిగాయి. దీంతో పట్టణాల్లో రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలకు సమానంగా చేరాయి. ఈ నేపథ్యంలో మరొకసారి రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలన్న నిర్ణయంపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో ఉండే భూమి విలువకు బహిరంగ మార్కెట్లో ఉండే విలువకు కాస్త వ్యత్యాసం ఉంటుంది. ఈ విధానంలో భూమి కొనుగోలు చేసే వారికి తక్కువ ధరకు నివాస భూమి లభించడంతో పాటు అమ్మే వారికి లాభసాటిగా ఉండేది. ఈ విధానంలో ఆదాయాన్ని కోల్పోతున్నామని గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలు పెంచుకుంటూ పోతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎలా ఉన్నా ప్రభుత్వానికి మాత్రం భారీగా ఆదాయం వస్తోంది. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పటికే ధరలతోటి వాటితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని ఉపసరించుకుంటే మాకు రిలీఫ్గా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ధరలు పెరిగిపోయాయి, దాన్ని మీ చేతులు లేదని గత ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది ఉంటుందని మీరు చెప్తున్నారు. మేము కూడా సపోర్ట్ చేసాం కాబట్టి ఈ బాధ్యత తగ్గించగల ఉద్దేశంతో కాబట్టి పెంపుదలను వాయిదేసామని నెక్స్ట్ ఇయర్ వరకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వం మీ ద్వారా. పెంచుతారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ధరల వల్ల ఇబ్బందుల వల్ల కూడా చాలా ప్రతి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఆ రేట్లే కొనసాగించి 1 సంవత్సరం పాటు కనీసం వాయిదేస్తే మాకు రిలీఫ్గా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్న వార్తలతో ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రద్దీగా మారాయి. సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్తున్నారు అధికారులు. అయితే కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై సోమవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం ఇచ్చడానికి. ఈశ్వర్, ఈ రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనిపైన ఒక ఏకాభిప్రాయం తీసుకురావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా? ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం అంటే ఏదైతే అబ్జెక్షన్స్ వచ్చాయో అబ్జెక్షన్స్ మీద ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తోంది. ఆ అబ్జెక్షన్స్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఉంటుంది ఇక్కడ. వాస్తవానికి అటు ప్రభుత్వం కానీ ఇటు ఎవరైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి చేసుకోవాలనుకుంటున్నారో వినియోగదారులు, క్రయ విక్రయదారులు కానీ వాళ్ళిద్దరి మోటో ఒకటే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ని పెంచడానికి అవసరమైన ఇన్స్టింక్ట్ని ఇవ్వడానికి అట్లాంటి ఉత్ప్రేరకాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే చాలా చోట్ల ఇర్రేషనల్గా రేట్లు పెరుగున్నాయి. గతంలో
ఒక ఏదైనా ఒక ప్రాంతంలో మార్కెట్ రేట్ కంటే కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సందర్భంలో రెండు ఈక్వల్గా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో రిజిస్ట్రేషన్స్ని ఇర్రేషనల్ రేట్స్ అన్నింటినీ రేషనలైజ్ చేస్తే కొంత రియల్ ఎస్టేట్ బూమప్ అవుతుంది. దాని ద్వారా ఈ స్థిరాస్తి వ్యాపారం జరిగితే కొంత మార్కెట్లో లిక్విడిటీ ఉంటుంది అన్న అభిప్రాయం ప్రభుత్వం ఉంది. సేమ్ అదే అభిప్రాయం ప్రజల్లో అయితే ఎవరైతే విక్రయదారులు వాళ్ళకేమైతే ఉందో ఇప్పటికే అనేక సార్లు దీన్ని రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరిగాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పెంచే అవకాశం ఉంటే మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ పడిపోతుంది, లేకపోతే మా బిజినెస్లు పూర్తి స్థాయిలో ఇట్లాంటి క్రయ విక్రయాలు కనీస స్థాయిలో కూడా లేకపోతే అది చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే లిక్విడిటీ లేక ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా ఇద్దరు రియల్ ఎస్టేట్ని భూమి చేయడానికి అటు ప్రభుత్వం కానీ ఇటు క్రయ విక్రయదారులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దానికి అబ్జెక్షన్స్ రైజ్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చే రిపోర్టుని బట్టి ఎప్పుడు ఈ లోపల దీన్ని పెంచే అవకాశం ఉంటుందా, లేకపోతే ఉన్న వాటిని కేవలం ఇర్రేషనల్గా ఉన్న వాటిని రేషనలైజ్ చేస్తే సరిపోతుందా ఈసారి? ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్లుగా పెంచలేదన్నది ప్రభుత్వం చెప్తోంది. అదే సమయంలో ఆగస్టుకి పెంచాల్సి ఉంది, కానీ జనవరి దాకా పోస్ట్పోన్ చేస్తూ వచ్చామని చెప్తుంది. అదే సమయంలో రూరల్కి అర్బన్కి 2 వేర్వేరు సమయాల్లో చేస్తుంటారు, కానీ ఈసారి 2 కలిపి పెద్దగా పెంచే అవకాశం ఉండదు. కానీ ఎక్కడైతే ఆ ప్రాంత ప్రాధాన్యత కావచ్చు, ఆ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 20% పెంచుతామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మళ్ళీ దీని మీద ఖచ్చితంగా రేపు రివ్యూ జరిగే అవకాశం ఉంటుంది. అటు రెవెన్యూ మినిస్టర్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో సోదాలు ముగిశాయి. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో అధికారులు తనిఖీలు చేశారు. 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు నిర్ధారించారు అధికారులు. ఇప్పటికే పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదు చేశారు. కుమారుడు కిట్టు పేర్ని నానికి ఇప్పటికే నోటీసులు అందించారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు పేర్ని నాని, జయసుధ, కిట్టు. కృష్ణా జిల్లాలోని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లలో మిస్ అయిన బియ్యం బస్తాల సంఖ్య మరింత పెరిగింది. లేటెస్ట్ గా మిస్ అయిన బియ్యం బస్తాల లెక్క తేల్చారు అధికారులు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల కేసు మలుపు తిరుగుతోంది. కృష్ణా జిల్లాలోని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లలో మిస్ అయిన బియ్యం బస్తాల సంఖ్య ఇప్పుడు మరింతగా పెరిగింది. లేటెస్ట్ గా మిస్ అయిన బియ్యం బస్తాల లెక్క తేల్చారు అధికారులు. మొత్తం 7,577 బస్తాల బియ్యం పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి మిస్ అయినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దాదాపుగా 4 రోజుల తర్వాత ఈ లెక్క తేలింది. మొదట్లో ఈ గోడౌన్ల నుంచి 3,200 బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. అయితే ఆ తర్వాత సంఖ్య 4,840గా గుర్తించారు. అయితే ఫైనల్ గా 7,577 బస్తాలు మిస్ అయినట్టు నివేదికను అందించారు అధికారులు. పేర్ని జయసుధకు చెందిన గోడౌన్లో బియ్యం బస్తాలు మాయమైనట్టు గత నెల 26వ తేదీన కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో మిస్ అయిన బియ్యం బస్తాల లెక్క తేల్చేందుకు అధికారులకు 4 రోజుల సమయం పట్టింది. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంది. మరోవైపు పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి మాయమైన బియ్యం కాకినాడ పోర్టు నుంచి దేశం దాటిపోయిందని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. దీంతో రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, మిస్ అయిన బియ్యం బస్తాలు ఎక్కడున్నాయని అధికారులు చెప్తున్నారు. తనిఖీల తర్వాత అధికారులు వెల్లడించిన విషయాలేంటి? మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందినటువంటి గోడౌన్కు సంబంధించినటువంటి అంశంలో మొత్తం సివిల్ సప్లైస్ అధికారులు గత 10 రోజులుగా కూడా తనిఖీలు చేశారు. అందుకు సంబంధించి ఎంత మొత్తంలో రేషన్ బియ్యానికి సంబంధించిన బస్తాలు మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు చేసి అందుకు సంబంధించి అకౌంట్స్ మొత్తాన్ని కూడా తనిఖీ చేశారు. 7,577 బస్తాల వరకు కూడా మిస్ అయినట్టుగా కూడా గుర్తించారు. పక్కదారి పట్టాయా లేకపోతే అవి మిస్ అయ్యాయా ఏంటి అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పేర్ని జయసుధ పైన, పేర్ని నాని, అలాగే పేర్ని నాని కుమారుడు ఎవరంటే పేర్ని కృష్ణమూర్తి పైన కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే గోడౌన్కి సంబంధించిన మేనేజర్గా ఉన్నటువంటి మానస్ తేజ పైన కూడా కేసులు అయితే నమోదయ్యాయి. వీరంతా కూడా ఇప్పటికే ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు పేర్ని జయసుధకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా మచిలీపట్నం జిల్లా కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు అయితే ముగిశాయి. సోమవారం తీర్పునైతే వెల్లడించబోతున్నారు. మరోవైపు పేర్ని నానితో పాటుగా పేర్ని నాని కుమారుడు ఇద్దరు కూడా తనకు ఏదైతే నోటీసులు జిల్లా ఎస్పీ జారీ చేశారో కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులు రద్దు చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గడువు ముగిసిపోవడంతో మరోసారి పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వారి పిటిషన్లు కూడా ఉపసంహరించుకున్నారు. సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి చూసినటువంటి సందర్భంలో దాదాపు 4 రోజులుగా కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తం రాజకీయ వివాదంగా మారినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయో కేసులు నమోదు అయిన నాటి నుంచి కూడా పేర్ని నాని కుటుంబ సభ్యులు మొత్తం కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఒకసారి మాత్రమే
పేరు నాని ఒకసారిగా అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఎప్పుడైతే నోటీసులు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారో నాటి నుంచి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మొత్తం వెలుగులోకి తీసుకురావాలి, వాస్తవాలు తేల్చాలంటూ కూడా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అవసరమైతే సిట్టు విచారణ కోరతాము, క్రిమినల్ కేసులు నమోదు చేసి తీరుతామంటూ కూడా స్పష్టం చేశారు. దీనిపైన ఎవరైతే మాజీ మంత్రి పేరు నాని ఉన్నాడో ఆయనే తన వెనక అంతా ఉండి నడిపించారు. పేరుని జయసుధ పేరుతో గొడవను మాత్రమే ఉంది తప్ప ఈ రేషన్ బియ్యాన్ని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారని కూడా ఆయన సంచలన ఆరోపణలు అయితే చేశారు. సో మొత్తంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి చూస్తే ఒక లెక్క తేలినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. 7,577 బస్తాల వరకు కూడా రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్టుగా ఇప్పటికే సివిల్ సప్లైస్ అధికారులు అయితే తేల్చారు. రైట్, థ్యాంక్ యూ వర్సర్. కోర్టు ఎక్స్క్లూజివ్ వార్త. ఇవాళ కోర్టులో అల్లు అర్జున్ రిమాండ్ బెయిల్ పై వాదనలు జరిగాయి. సంధ్యా థియేటర్ ఘటనలో రెగ్యులర్ బెయిల్ కోరారు అల్లు అర్జున్. మరోవైపు రిమాండ్ విషయంలోనూ వాదనలు కొనసాగాయి. రిమాండ్కు అవసరమైన కౌంటర్ దాఖలు చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సోమవారం వరకు పోలీసులకు గడువిచ్చింది కోర్టు. రిమాండ్ విషయంలో వాదనల్ని వచ్చే నెల 10కి వాయిదా వేసింది కోర్టు. రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ వెంటనే మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చారు. అయితే రిమాండ్ అడుగుతున్న పోలీసులు ఇవాల్టిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఫైల్ ఇంకా కోర్టుకు చేరలేదు. పైగా దాఖలకు ఇంకాస్త సమయం అడగటంతో సోమవారం వరకు టైం ఇచ్చింది కోర్టు. ఇదే అంశాన్ని మళ్లీ వచ్చే నెల 10కి వాయిదా వేసింది. మరోవైపు రిమాండ్ మధ్యంతర బెయిల్ కాదు, రెగ్యులర్ బెయిల్ కావాలంటూ అల్లు అర్జున్ తరపు లాయర్లు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణని సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. కోర్టులో వాదనలు ఎలా సాగే వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, రెగ్యులర్ బెయిల్ అలానే రిమాండ్ మధ్యంతర బెయిల్ మొత్తంగా 3 రకాల ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగాయి. ఓవరాల్ గా అప్డేట్స్ తో పాటు కౌంటర్ దాఖలు చేయడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి? సంధ్యా థియేటర్ ఘటన కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ పూర్తి చేసిన తర్వాత 10వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. మరొక వైపు 24వ తారీఖున ఏదైతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారో అల్లు అర్జున్ న్యాయవాదులు, దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టు పోలీసులకు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా సూచించింది. ఈ నేపథ్యంలోనే కొంత సమయం కావాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించింది. అయితే దీనికి సంబంధించి సోమవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి పూర్తిగా ఒకవైపు రిమాండ్కి సంబంధించి ఈరోజు పూర్తయింది కాబట్టి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లు అర్జున్ అయితే విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి అంశం 10వ తారీఖు వాయిదా అవ్వగా ఏదైతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశం మాత్రం సోమవారానికి వాయిదైంది. ఇక మధ్యంతర బెయిల్ ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఆ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా అది జనవరి 21 వరకు కూడా ఉంది. అయితే ప్రధానంగా కౌంటర్కు సంబంధించి పోలీసులు ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కీలక వ్యక్తిగా అల్లు అర్జున్ ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా పోలీసులు చెప్పేటటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అతను బయట ఒకవేళ బెయిల్ వస్తే మళ్ళీ సాక్షులను ప్రభావితం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో బెయిల్ రిజెక్ట్ చేసే దిశగా కూడా ఒకవైపు కౌంటర్ దాఖలు చేసేటటువంటి సిచ్యువేషన్గా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఏదైతే సివి ఆనంద్ ఒక ప్రెస్ మీట్లో 9 minutes ఆఫ్ వీడియో ఒక టెలికాస్ట్ చేశారు కాబట్టి ఆ వీడియో కూడా ఒకవైపు అల్లు అర్జున్ న్యాయవాదులకు సంబంధించి కొంత ఆ విధంగా కూడా వాళ్ళు వాదనలు వినిపించేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి వాదనల నేపథ్యంలో ఒకవైపు 10వ తారీఖు ఏదైతే ఈ తనకి రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈరోజు విచారణకు హాజరయ్యారు కాబట్టి అది వాయిదా వేసింది. మరొక వైపు బెయిల్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి వాళ్ళ న్యాయవాదులు విచారించినటువంటి దానికి మాత్రం సోమవారానికి వాయిదా వేసింది. పూర్తిగా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ. గాంధీవాది మన్మోహన్ కు కాంగ్రెస్ ఘనంగా నివాళులర్పిస్తోంది. ఇటు కేంద్రం కూడా నేటి నుంచి 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాల్టి ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మన్మోహన్ నివాసంలోనే ఉన్న ఆయన భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం రేపు ఏఐసీసీ ఆఫీస్కు తరలిస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఏఐసీసీ ఆఫీస్లో మన్మోహన్ భౌతిక కాయాన్ని ఉంచుతారు. ఇక ఏఐసీసీ ఆఫీస్ నుంచే మన్మోహన్ అంతిమ యాత్ర జరుగుతుంది. అనంతరం రాజ్ఘాట్ దగ్గర అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.
ఇక మన్మోహన్ సింగ్ కు ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు నివాళులర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కర్ణాటక రాష్ట్రం బెళగావి నుంచి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మన్మోహన్ సతీమణి గురిశరణ్ కౌర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఎంపీలు కేశినేని చిన్ని సహా పలువురు టీడీపీ నేతలు మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఆధార్, ఉపాధి హామీ లాంటి ఎన్నో పథకాలను మన్మోహన్ సింగ్ అమలు చేశారని, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. టీవీ9 భారత్ వర్ష్ నేషనల్ అఫైర్స్ ఎడిటర్ కుమార్ విక్రాంత్ మరింత సమాచారం అందిస్తారు. हजारों जवाबों से अच्छी है मेरी खामोशी, न जाने कितने सवालों की आबरू रख ली। मनमोहन सिंह का ये शेर बहुत मशहूर है, जो उन्होंने पढ़ा था उनकी शख्सियत भी इसके इर्द गिर्द ही नजर आती रही। मनमोहन सिंह खामोशी से काम करने में ज़्यादा भरोसा करते थे और अब मनमोहन सिंह हमको छोड़कर अलविदा हो गए हैं। लेकिन आप देखिए 7 दिन का राष्ट्रीय शोक रखा गया है। प्रधानमंत्री नरेंद्र मोदी से लेकर तमाम बीजेपी के बड़े नेता जेपी नड्डा समेत कैबिनेट मंत्री उनको श्रद्धांजलि देने पहुंचे। खुद कांग्रेस से सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी, मल्लिकार्जुन खड़गे, तमाम बड़े नेताओं का तांता लगा उनको श्रद्धांजलि देने के लिए। कल सुबह मनमोहन सिंह का पार्थिव शरीर कांग्रेस मुख्यालय में रखा जाएगा। सुबह 8:30 बजे से 9:30 बजे तक, फिर 9:30 बजे उनकी अंतिम यात्रा निकलेगी, जहां उनका अंतिम संस्कार किया जाएगा। तो आप कहिए, आप सब और हम मिलकर कहते हैं अलविदा डॉक्टर मनमोहन सिंह, क्योंकि 2009 में जब कांग्रेस की सरकार, यूपीए की सरकार दोबारा बनी, तो एक नारा लगा था, सिंह इज किंग। రైట్, ఇది ఈరోజు 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ9.